పుష్పరాజ్ గెటప్‌లో థియేటర్‌లో అభిమాని సందడి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'పుష్ప 2' సినిమా సందడి ఆదిలాబాద్‌లో సైతం నెలకొంది. స్థానిక మహేశ్వరి థియేటర్ వద్ద 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ అవతారంలో ఆయన అభిమాని సందడి చేశారు. సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శిస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాడు. కాగా థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ అల్లు అర్జున్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. నా పేరు రాజు కొన్నారి. ఇది సినిమా అందరు చూడొచ్చు. దీనికి ఏం నెగిటివ్ పర్సన్ లేదు. ట్రోల్ చేసేటోళ్ళు అందరు చేస్తుంటారు. మనకు అదే అవసరం లేదు. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితోటి మనం చూడొచ్చు సినిమా అనేది. ఎందుకంటే ఇప్పుడు ట్రోల్ చేసే మంది చాలామంది ఉంటారు. అట్లా ట్రోల్ కాకుండా మనం ఒకసారి వచ్చి సినిమా వస్తే దాని గురించి ఏంది ఏమనేది తెలుస్తుంది. హైదరాబాద్ మహేశ్వర థియేటర్లో ఫ్యాన్స్ మొత్తం కలిసి ఇక్కడ మహేశ్వర థియేటర్లో సినిమా చూసినాము. సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. ఒక ఫ్యామిలీ ఇష్టట్టు ఉన్నది. ప్లస్ యూత్ కూడా ఫైట్లు కానీ సాంగ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఒకటేం తెలుసా, రేట్ల విషయంలో కొందరు బాధపడుతున్నారు అన్న, రేట్లు ఇట్లా పెరిగినాయని. ఒకటేం తెలుసా, ఇది ఫ్యాన్స్ యూజ్ చేయదు. ఇప్పుడు ప్రజెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొంచెం రేట్లు డౌన్ కావచ్చు. కాకపోతే ఏం తెలుసా, ఫ్యాన్ అన్నప్పుడు పెడతాడు. 3 సంవత్సరాల నుంచి ఆగినామన్నా ఒకటి చెప్పాలి, రూపాయికి పట్టినా కానీ 300 రూపాయలు అవుతుంది. అది 700 కానీ. ఇప్పుడు మా ఆదిలాబాద్ లో చిన్న థియేటర్ ఉన్నాయి కాబట్టి మేము 300కి చూస్తున్నాము. ఒక్కొక్క ఐమాక్స్ కానీ పీవీఆర్ కానీ వాళ్ళు థియేటర్కు తగ్గట్టు రేట్లు పెడుతున్నారు. మాకు మాత్రం ఇది ఓకే, ఎందుకంటే మేము అభిమానులం కాబట్టి 300 కానీ 3000 కానీ మేము పెట్టేస్తాం. కాకపోతే మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమన్నది తెలుసా, వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇప్పుడు త్రిబుల్ కానీ ఇప్పుడు రాజమౌళి సినిమాలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు రేట్లు పెడతారు. ఒక ప్యాన్ ఇండియా సినిమాకు రేట్లు పెట్టకపోతే చిన్న బడ్జెట్ కాదు కదా, ప్యాన్ ఇండియా సినిమా తప్పక చూస్తారు, ఇండియా మొత్తం చూస్తారు. దీనికి రేట్లు మాకైతే, మా ఫ్యాన్స్కి అయితే మాకు ఓకే. మిడిల్ క్లాస్ పీపుల్ అంటున్నారు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంకా రేట్లు డౌన్ కావచ్చు నాకు తెలిసి. తర్వాత అప్పుడు చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూసే సినిమా.